ఆంధ్రప్రదేశ్ ను రాజకీయ ప్రయోజనాల కోసం విభజిస్తున్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా రాష్ట్ర విభజన చేసేందుకు కేంద్రానికి అధికారం లేదని తొండి వాదన చేస్తూ వచ్చిన ఓ పిటిషన్ను అలాగే వెనక్కి పంపింది సుప్రీంకోర్టు. దీంతో కీలక దశలో విభజన ప్రక్రియను అడ్డుకుందామనుకున్న వాళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఆర్టికల్ 371ని సవరించకుండా ఆర్టికల్ 3 ప్రకారం విభజనపై ప్రభుత్వానికి నిర్ణయాధికారం లేదంటూ లాయర్ సివి కృష్ణయ్య వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సున్నితంగా అభ్యంతరం చెప్పింది. విభజనపై నిర్ణయం తీసుకునేందుకు ఇది సరైన సమయం కాదని పిటిషనర్ కు స్పష్టం చేసింది. ఇక తాను విభజన ఆపేందుకు ఇప్పటికే ఓసారి సుప్రీంకోర్టుకు, అక్కడి నుంచి రాష్ట్ర హైకోర్టుకు, మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని లాయర్ కృష్ణయ్య చెప్పారు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు కింది కోర్టులో అప్పీల్ చేసుకోమన్నట్టు తెలిపారు. అవసరమైతే మళ్లీ పిటిషన్ వేసేందుకు సుప్రీం ఛాన్స్ ఇచ్చిందన్నారు. నేను అంతకుముందు 2 సార్లు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఏమనంటే ఆర్టికల్ 371 ఉన్నంత వరకు ఆర్టికల్ 3 ప్రకారము స్టేట్ డివైడ్ చేయడానికి వీలు లేదని చెప్పి 2 సార్లు ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇది ప్రీమిచ్యూరు, ఇంకా స్టేజ్ రాలేదు, కావాలంటే మీరు హైకోర్టులో ఫైల్ చేయండి అని చెప్పి నాకు లిబర్టీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నేను హైకోర్టులో అక్టోబర్లో రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. ఏమనంటే అసలు ఆర్టికల్ 3నే బేసిక్ స్ట్రక్చర్కి, ప్రియాంబుల్కి ఎగనెస్ట్గా ఉంది కాబట్టి దాన్నే బేసిక్ స్ట్రక్చర్కి ఎగనెస్ట్ అని చెప్పి డిక్లేర్ చేయమని. సమైక్య పిటిషన్ తిరస్కరణపై పిటిషనర్ వెర్షన్ ఎలా ఉన్నా టీ వాదులు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు.